హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శరణ్య వ్లాగ్స్. ప్లీజ్ నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరిచ్చే ఒక్క సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ నాకు ఎంతో ఎనర్జీని ఇస్తుంది. మనిషికి ప్రకృతికి చాలా దగ్గరి సంబంధం ఉంటుంది. మనం వినాలే కానీ ప్రకృతి మన జీవితంలోకి వచ్చే హ్యాపీనెస్, సాడ్నెస్, క్వశ్చన్స్, డైలమాస్ ప్రతి ఒక్క దానికి కూడా మనకి ది పర్ఫెక్ట్ సొల్యూషన్ ఇస్తుందండి. అందుకే అంటారు, ఉదయం లేచినప్పుడు లేదా నీకు స్ట్రెస్ వచ్చినప్పుడు లేదా ఇంకేదైనా డైలమాలో ఉన్నప్పుడు జస్ట్ గో అండ్ వాక్ విత్ గ్రీనరీ అని. నాతో పాటు మీరు రండి. మన మినీ గార్డెన్లో 2 అడుగులు వేస్తూ ఏ ఏ చెట్లున్నాయి, వాటి గ్రోత్ ఎంతవరకు వచ్చాయి అన్నది చూసేద్దాము. చూసారా అండి, ఇది మన టమాటా చెట్టు. లాస్ట్ వీడియోలో బహుశా మీరు నా వీడియోస్ అన్నీ ఫాలో అవుతే మీరు చూడొచ్చు, చిన్న టమాటా చెట్టు. కాకపోతే ఇప్పుడు చూడండి ఎంత హైట్కి పెరిగింది. అండ్ అప్పుడు కాయలు రాలేదు అని చాలా ఫీల్ అయ్యాను. బట్ ఇప్పుడు మాత్రం బిలిబిల్లి కాయలతోటి ఎంత ముద్దుగా ఉందండి. మీ ఇంట్లో ఎన్ని టమాటో చెట్స్ ఉన్నాయి, వాటిని ఎలా మీరు పెంచుతున్నారు రండి కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాము. అండ్ మన ఇంట్లో అయితే చాలా వరకు టమాటో చెట్లు పెట్టానండి. కాకపోతే కొంచెము సన్లైట్ అన్నది చాలా తక్కువగా వస్తుంది. సో అందుకని చెప్పేసి దాని గ్రోత్ అన్నది కొంచెం ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. అండ్ ఈరోజు మన మినీ గార్డెన్లో కొన్ని ఆకుకూరలు ఉన్నాయండి. సో ఆ ఆకుకూరల్ని కట్ చేసుకుందామా. ఆకుకూరలలో తోటకూర హెల్త్కి చాలా మంచిది. అండ్ దాన్ని పెంచడం కూడా చాలా ఈజీ. చూడండి, పచ్చని ఆకులతోటి ఎంత బాగుంది. అండ్ మీరు గమనించవచ్చు, ఇది మనకి రెగ్యులర్గా దొరికే తోటకూర కాదండి. చాలా పెద్ద పెద్ద ఆకులతోటి దొరుకుతుంది. కూలర్ టబ్లోనే కాదండి, వేరే కుండీలో కూడా నేను ఆకుకూరలు వేశాను. అవన్నీ కూడా బాగా పెరిగాయి. అండ్ మీరు గమనించవచ్చు, పూత కూడా వచ్చిందండి. పైన పూత కనిపిస్తుంది కదండి, ఇవే విత్తనాలు అంటారు. చాలా మన ఆవాల గింజల కంటే కూడా ఇంకా చిన్నగా వాటి విత్తనాలు ఉంటాయి. అండ్ ఇది ఒక్క విత్తనం వేస్తే చాలండి. అండ్ తోటకూరకి మంచి ప్లేస్ ఇచ్చామనుకోండి, ఒక్క చెట్టు చాలండి మనకి ఫ్యామిలీకి. అండ్ పక్కన పుదీనా, ఇది బ్రీఫ్ కేస్ అండి, పాడైపోయింది. బట్ బయట పడేయలేక నేను అందులో పాలకూర అండ్ పుదీనా పెట్టాను. అందరూ నా వీడియోస్ చూస్తున్నారు. సో చూస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కామెంట్ బాక్స్లో నా వీడియో ఎలా ఉంది, ఇంకా ఎలాంటి వాటి మీద వీడియోస్ చేయాలి అన్నది ప్లీజ్ ఒక్క మెసేజ్ పెట్టండి. అండ్ చూస్తున్న వీడియో మీద ఒక్క పాజిటివ్ కామెంట్, బాగుంది, గుడ్, నైస్ అన్నట్టుగా. బ్రీఫ్ కేస్లో పెట్టిన పాలకూర కూడా కొద్దిగా ఉంది అండి. సో మనకి ఉన్న ఆ కొంచెం తోటకూర సరిపోదు కదా. సో ఇప్పుడు ప్రతి ఒక్క ఆకుకూరని కట్ చేసుకొని అన్నీ కలిపి కలియగూర వండేసుకుందామండి. చూడండి, పాలకూర కూడా చాలా పెరుగుతుంది. అండ్ పాలకూర టిప్ ఏంటి అంటే, మనం ఆకులని కట్ చేస్తూ ఉంటే అది మళ్ళీ పెరుగుతూ ఉంటుందండి. స్టార్టింగ్ చిన్న చిన్న ఆకులతోటి నార్మల్గానే వస్తుంది. బట్ మనం దాన్ని కట్ చేస్తూ ఉంటే, ఆకులని తీస్తూ ఉంటే మళ్ళీ అది పెరుగుతూ ఉంటుంది. చూడండి, నేను కట్ చేసిన తర్వాత అది ఎలా అయింది అన్నది. బట్ నో ప్రాబ్లం అండి, ఒక 1 వీక్ దానికి టైం ఇచ్చామంటే మళ్ళీ కొత్త కొత్త ఆకులతోటి రీగ్రోత్ అన్నది స్టార్ట్ అవుతుంటుంది. అండ్ మీరు ఏ ఆకుకూరని ఇష్టంగా తింటారు? పాలకూరన, తోటకూరన, మనం చెప్పుకుంటూ పోతే చాలా ఆకుకూరలు ఉన్నాయి. చూడండి, ఇక్కడ నేను ఇంకొక ఆకుకూర చూపెడుతున్నాను. అది లేడీస్కి మాత్రం చాలా అంటే చాలా యూస్ఫుల్ అండి. అది తెల్ల గల్జేరు, పేరు నాకు సరిగ్గా తెలవదు. మీలో ఎవరైనా తెలిస్తే నాకు ఆ ఆకుకూర పేరు కామెంట్ చేయండి. అండ్ రండి, మనకు ఈరోజు ఇంత తోటకూర వచ్చిందండి. వీక్లీ మినిమం 2 to 3 టైమ్స్ ఏదో ఒక ఆకుకూర తీసుకోవాలి అంటారండి. సో ఇది ఆవాలు అండి, మన ఇంట్లో తాలింపులో వేసుకుంటాం కదా ఆవాలు. సో ఆవాల ఆకు కొద్దిగా వచ్చింది, అది కట్ చేశాను. అండ్ ఈ ఆకు పేరు తెలియదు అన్నారు కదండి, మీరే నాకు చెప్పాలి. అండ్ మనకి ఇక్కడ పాలకూరను కూడా నేను కట్ చేశాను. అండ్ ఇందాక తోటకూర కూడా చూపెట్టాను. సో ఇవన్నీ కూడా చిన్న చిన్నగా కట్ చేసుకొని నీట్గా వాష్ చేసేసుకొని మనం కర్రీ వండేసుకుందాం. చివరి వరకు నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. అండ్ ప్లీజ్ ఒక్క కామెంట్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి.